తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలే ఉన్నాయి. అన్ని రంగాల్లో జయం కలుగుతుంది. వీళ్ళు అనుకున్న మనోవాంఛాలన్నీ నెరవేరుతాయి. ఏ విషయంలోనూ కూడాను వీళ్ళు దిగి వ్యవహరించినప్పటికీ కూడాను మీ యొక్క ప్లానులు చక్కగా సాగి ఫలిస్తాయి. లోగడ వదిలివేసిన వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. మహోన్నతంగా రావడానికి అవకాశం మెండుగా ఉంది. అంతేకాకుండా అన్ని రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిని, ఆడవారి ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేటువంటి లక్షణం కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం అంటేనే ఆడపడుచులకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది. కాబట్టి అందుకనే ఉత్సాహ ప్రోత్సాహాలు ఆడవారికి సిద్ధిస్తాయి. మానసిక ధైర్యం, సూక్ష్మ బుద్ధి, యోచనా శక్తితో ముందుకి పోగల నమశివాయ మంత్రజపం సర్వవిధ శ్రేయోదాయకం ఈ తెలుగుదేశం పార్టీకి. సదాశివ అనే నామం చేసుకోవాలి. సదా అంటే ఎల్లవేళలా, శివ అంటే మంగళకరుడు. ఎల్లవేళలా కూడాను మంగళకరమైనటువంటి ప్రభావాన్ని సాధించడానికి అందరూ ధ్యానించవలసిన మంత్రం సదాశివ సదాశివ సదాశివ. ఇక కర్కాటక రాశి చంద్రబాబు నాయుడు గారిది. అందుచేత ఆదాయం 14, రాజపూజ్యం 6, అవమానం 4. అందుచేత గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సాధించగలుగుతారు. వ్యక్తిగతంగా, సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో గల శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గంగా ఉపకార లాభాలు కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవం, మంచి ఫలితాల్ని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి, రాజీ పూజిత హెచ్చులు, కుటుంబ ఔన్నత్యం. అష్టమ శని వలన స్వల్పంగా చిన్న అనారోగ్యాలే, పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యాలు, జీవన గమనంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు, భూగృహాలు కొనుట, పాత గృహాలలో మార్పులు, వినోద కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర దర్శనం. ఉద్యోగులకు యోగదాయకం, రాజకీయ నాయకులకు మంచి కాలం. ప్రజల్లో సఖ్యత, మంచి పేరు, అధిష్టాన పరంగా గుర్తింపు. ఎన్నికలలో సీట్లు పొంది విజయం సాధిస్తారు కర్కాటక రాశి వారు. ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక్కడ కర్కాటక రాశి బాబు గారిది. అందుచేత నేను అనకూడదు, కానీ మొన్న ఈ మధ్య చంద్రగ్రహణం వచ్చిన మర్నాటి నుంచి బాబు గారికి యోగదశ అని చెప్పాను. చంద్రగ్రహణం వలన ఆ గ్రహణ ప్రభావం పోయి చంద్రుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు. ఈ విషయం అమరావతిలో ఉండేటువంటి చాలా మందికి నేను చెప్పాను. చంద్రగ్రహం మన్నాడే బాబు గారు మన ఇంటికి వస్తాడయా అని. అదే జరిగింది. నా ఇంటికి వచ్చి చాలా మంది చాలా బాగా చెప్పారు సార్ అన్నారు. ఇది నా వాక్కు కాదు, ఈశ్వర ఆజ్ఞ. ఈశ్వరుని ఆజ్ఞ, నేనెంత నిమిత్త మాత్రుణ్ణి. అందుచేత ఆ తల్లికి చెబుతున్నాను, అమ్మా మేము వడివడిగా వెళ్తున్నాం, నువ్వు మా పక్కనే ఉండాలి, రక్షించాలని. అందుకే ఆ తల్లి కరుణాలవల్లి. కాబట్టి వడి వడినే గుదంతును భవత్పద పంకజముల్ స్మరించుచున్ వెడల గృహంబు మేము వెను వెంటనే కంటికి రెప్పవోలే ముందడుగిడ రక్ష చేయుచు జయం బడగూర్చుచు సర్వకార్యముల్ సలుపుదు వీవటన్న దృఢ నమ్మకమే జనించనమరో. ఆ దృఢ నమ్మకం జీవన వేదం లాంటిది. నేనున్నాను మీ అందరికీ అనే ఆ దృఢ నమ్మకమే విజయ సిద్ధికి నాంది పలుకుతుంది. అదే శివతత్వంలో దాగిన పరమార్థం. ఆ శివుడు ఎవరంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే. ఇక్కడ త్రిమూర్తుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది. కాబట్టి విజయ పరంపరలో విజయాన్ని సాధించాలని ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల అభీష్టాలు సిద్ధింపచేయాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.